వెల్కమ్ టు కీటాక్స్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణాది ఆలయాల సందర్శనలు చేస్తూ ఉన్నారు. లోతుగా ఆలోచిస్తే, రాజకీయ కోణంలో చూస్తే దీని వెనుక బీజేపీ వ్యూహం ఉన్నదా అనే చర్చ మొదలైంది. ఓ రకంగా ఏపీ రాజకీయాల్లో ముందు నుంచి ఒక టాక్ ఉంది. చంద్రబాబుకి మోడీ అవసరం, బీజేపీకి పవన్ కళ్యాణే ఆయుధం అనే చర్చ ముందు నుంచి ఉంది. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ యాత్రని, ఏపీ పరిస్థితిని, బీజేపీ దక్షిణాది రాజకీయ వ్యూహాన్ని పక్కపక్కనే పెట్టి చూస్తే ఒక కొత్త ఈక్వేషన్ ఏర్పడుతున్న సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. ఇంతకీ ఏంటి విషయం? డీటెయిల్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. సనాతన ధర్మ పరిరక్షణ అనేది తన ధ్యేయమని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి తాను కట్టుబడి ఉన్నానని పవన్ కళ్యాణ్ ముందు నుంచే చెప్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, అందుకే తన తనయుణ్ణి కూడా వెంట పెట్టుకుని తిరుగుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరో ఏడాది కాలంలో 2026 మొదట్లో కేరళలోను, తమిళనాడులోను అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. గట్టిగా ఒక సంవత్సర కాలమే ఉంది. ఇలాంటి సమయంలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడేందుకు రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉంది. తమిళనాడులో అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ ఏ పేరుతో అయితే యాత్ర చేస్తున్నారో అదే నినాదంతో బీజేపీ ఫైట్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని అక్కడ ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ ప్రకటనలు చేసి వివాదాలు రాజేసి బీజేపీ వర్సెస్ డిఎంకే అనే పొలిటికల్ పోలరైజేషన్కి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడులో కూడా ఫేస్ వాల్యూ, పాపులారిటీ, క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు యాత్ర చేయడము, గుళ్ళు గోపురాలు తిరగడము అనేది ఒక రకంగా పొలిటికల్ సీడ్ సోయింగ్ అనే చర్చ, అంటే రాజకీయ విత్తులు చల్లుతున్నారు బీజేపీ కోసం అనే చర్చ జరుగుతూ ఉంది. ఇక కేరళలో కూడా ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏమీ లేవు. లెఫ్ట్, కాంగ్రెస్ ఆల్టర్నేట్గా ఏదో ఒక పార్టీ ఏలుతూ ఉన్నది. అక్కడ అభివృద్ధి జరగక యువతలో తీవ్రమైన అసంతృప్తులు ఉన్నాయి అనేది బీజేపీ క్షేత్రస్థాయి పరిశీలన. పైగా పార్లమెంటు ఎన్నికల్లో సురేష్ గోపి విజయంతో అక్కడ ఖాతా ఓపెన్ చేసింది బీజేపీ. అందుకోసమే ఇప్పుడు హిందూ ఎజెండాతో ప్రోగ్రెసివ్ పాలసీ ఒకటి తీసుకొస్తాము అని చెప్పి రెండింటినీ కంబైన్ చేస్తూ కేరళలో ముందుకెళ్లాలనేది బీజేపీ వ్యూహం. అంటే ఇటు తమిళనాడులోనేమో అన్నా డిఎంకే బలహీనపడటము, తర్వాత మొన్న పార్లమెంటు ఎన్నికల్లో 12 స్థానాల్లో 2వ ప్లేస్లో బీజేపీ నిలవడం అనేది సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. అంటే బీజేపీ ఎజెండాతో వస్తే, గట్టిగా నిలబడితే తమిళనాడులో కూడా రాజకీయంగా ఎదగడం సాధ్యమే అనే సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. అటు కేరళని, ఇటు తమిళనాడుని రెండింటినీ జత చేస్తూ సనాతన ధర్మం అనే ఈక్వేషన్తో ముడిపెడుతూ పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నారా అనే చర్చ జరుగుతూ ఉంది. దక్షిణాది వ్యాప్తంగా బీజేపీ రాజకీయ వ్యూహాలు అయితే చేస్తోంది, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది. కానీ ఒక యూనిఫైడ్ ఎజెండా, అన్నిట్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఒక యూనిఫైడ్ ఎజెండా తీసుకెళ్లే ఫేస్ బీజేపీకి లేకుండా ఉంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ గనక వస్తే బీజేపీ ఎజెండాని జనంలోకి తీసుకెళ్లే మెసెంజర్ అవుతారా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇదే జరిగితే గనక బీజేపీ పవన్ కళ్యాణ్ అనుబంధం దీర్ఘకాలిక వ్యూహంతో కూడుకున్నదేని అర్థం చేసుకోవాలి. దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ ఏపీ రాజకీయ పరిణామాల్ని, భవిష్యత్ వ్యూహాల్ని ఇది సుదీర్ఘకాలం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏపీ కూటమిలో ఉన్న 3 పార్టీల్లో చంద్రబాబు కుర్చీలో ఉన్నారు. చంద్రబాబుకి అండా దండ ఆధారం అన్ని బీజేపీ, మోడీనే అవుతూ ఉన్నారు. అలాంటి ఆధారం అవుతున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ ఆయుధం అంటూ అయితే గనక రాజకీయ సమీకరణలు, లెక్కలు, ఈక్వేషన్లు ఎలా మారతాయో అర్థం చేసుకోవచ్చు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్ర వెనక రాజకీయ వ్యూహం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.